ఆర్థిక పరిస్థితిని బట్టి చూస్తే రెండు సవాళ్లు ఏపీ ముందు కనపడుతున్నాయి. ఒకటి, ఇదే ధోరణి కంటిన్యూ అయితే గనక భవిష్యత్తులో ఎలాంటి ఆర్థిక పరిస్థితుల్ని ఏపీ ఫేస్ చేయాల్సి ఉంటుంది. రెండోది, సంపద సృష్టించి ఏపీలో సంక్షేమం అభివృద్ధి చేస్తామని కదా, అదే మెయిన్ ఎజెండాగా కదా చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. అంటే ఇప్పుడు భూములు అమ్మితే తప్ప ఆదాయం సమకూర్చుకోలేని స్థితిలో రాష్ట్రం ఉంటే గనక అసలు ఎజెండాకే దెబ్బ తగిలే పరిస్థితి వచ్చిందా అనే అనుమానము, భయము, ఆందోళన అందరిలో కలుగుతుంది. ఇవి ఏవి మీడియాలో రావు. ఈనాడు, ఆంధ్రజ్యోతి లాంటి సంస్థలు చెప్పనుగాక చెప్పవు. ఫలానా చోట్ల ఫలానా ఇండస్ట్రీ వచ్చేసింది, సంవత్సర కాలంలోనే 1,50,000 కోట్ల పెట్టుబడి వస్తుంది లాంటి భారీ హెడ్డింగ్లు తాటికే అంత అక్షరాలతో రాస్తారు. కానీ జిఎస్టీ రాబడి పడిపోవటం కానీ, గత ఏడాది గణనీయంగా ఆదాయం తగ్గిపోవడం గురించి కానీ, లేదంటే గనక భూములు తనఖా పెడితే తప్ప గడిచే గత్యంతరం లేదు అని కానీ ఇవి ఎక్కడా చెప్పగా మనం చూసిండం. ఏపీలో జనానికి అసలు విషయాలు తెలియకపోగా అబద్ధాల గంతలనేవి కళ్ళకి కట్టడం మాత్రమే జరుగుతోంది అనేది మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.